ప్రమోషన్స్ నేనో రకం మార్చి 17న రిలీజ్ అవుతుందండి. శరత్ కుమార్ గారితో నేను ఈ సినిమా చేస్తున్నాను. సో ముందుగా శరత్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమాకి కథని నమ్మి ఆయన ఈ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. సో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా సార్ రావడం జరిగిందండి. సో దానికి మా యూనిట్ తరఫున ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మధ్య ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ప్రతి ఒక్కడు జీవితాన్ని నడకతో ప్రారంభిస్తాడు, కానీ నేను పరుగుతో ప్రారంభించాను. పరుగెత్తితే నా ప్రాణం పోతుంది, పరుగు ఆపితే ఓ ప్రాణం పోతుంది, పరుగాపి నా ప్రాణం కాపాడుకోవాలా, పరిగెత్తి తన ప్రాణం కాపాడాలా అన్నది ట్రైలర్లో ఈ మధ్య రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇదే మా సినిమా కంటెంట్ అండి. సో ఇంత మంచి కంటెంట్తో ఒక కథని సుదర్శన్ ఈ నేనో రకాన్ని చక్కగా ఆయన ప్రజెంట్ చేయడం జరిగిందండి. సో నాకు నా కెరియర్లో నాకు ఇది చాలా సంవత్సరాల తర్వాత మంచి సినిమా అవ్వబోతుంది, అది నాకు గట్టి నమ్మకం అండి. సో సుదర్శన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలానే మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమా ఈ కథని ప్రీ ప్రొడక్షన్ ఇద్దరు కూర్చొని డైరెక్టర్ ఇద్దరు సినిమాకి 6 months ముందే దాని మీద చాలా నమ్మకంతో ప్రీ ప్రొడక్షన్ చేసి ఈ సినిమాని తనకు మించి ఈ సినిమాని ఆయన బడ్జెట్తో చేయడం జరిగింది. ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. సో ఈ మంచి సినిమాని ఆయన బాగా జనాల్లో తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్తో సినిమా మీద ఉన్న నమ్మకంతో శ్రీకాంత్ ఈ సినిమాని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నాడు. సో దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా అన్ని రకాలుగా మాకందరికీ మంచి రకం సినిమా అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. సో మీరందరూ మార్చి 17న చూడండి. అలానే ఈ సినిమా లవ్ ఎంటర్టైనర్, చిన్న సస్పెన్స్తో పాటు ఒక మంచి సెంటిమెంట్, తర్వాత చిన్న సోషల్ ప్రాబ్లం అంటే సొసైటీలో జరుగుతున్న చిన్న కరెంట్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని చిన్న మెసేజ్లా ఉంటుందండి. సో రెగ్యులర్గా ఒక సినిమా చేయడం కాదు, చిన్న సొసైటీకి సంబంధించింది దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంత మంచి సినిమాని నేను కూడా భాగమైనందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేనో రకం నా ఫస్ట్ మూవీ అండి. ఇది మన శ్రీకాంత్ రెడ్డి గారి ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో సాయిరామ్ శంకర్ గారు హీరోగా, తమిళ్ శరత్ కుమార్ గారు మెయిన్ లీడ్లో చేసిన సినిమాకి నా కథ విని శరత్ సార్ ఫస్ట్ ఓకే అనడము ఈ క్యారెక్టర్ చేయడానికి. సో దానివల్ల చాలా మైలేజ్ వచ్చింది. అలాగనే సాయిరామ్ శంకర్ గారు, ఇప్పుడు మేమందరం రామ్ శంకర్ అని పిలుచుకుంటున్నాం సార్ని. సో సార్ కూడా ఫస్ట్ సిట్టింగ్లో కథ ఓకే చేయడము సినిమాకి చాలా ప్లేస్ అయిందండి నాకు. సో మొన్న టీజర్ లాంచ్ చేసాము, థియేటర్ ట్రైలర్ చాలా రెస్పాన్స్ వచ్చింది. అలానే పబ్లిసిటీ కూడా స్టార్ట్ అయిపోయింది మొత్తం. మార్చి 17న సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన మన మ్యూజిక్ డైరెక్టర్ మైత్ నారాయణ గారు ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, అలానే మంచి ఆర్ఆర్ కూడా ఇచ్చారు. అలాగే సినిమాకి వర్క్ చేసిన సిద్ధార్థ రామస్వామి కెమెరామ్యాన్ కావచ్చు, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ కావచ్చు, ఉపేందర్ రెడ్డి కావచ్చు ఆర్ట్ డైరెక్టర్, అలాగే నేను డ్యాన్స్ మాస్టర్ భాను, ఫైట్స్ వెంకట్, వీళ్ళందరూ నాకు ఫస్ట్ సినిమా అయినా సరే నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి నా మిగతా టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగనే హీరోయిన్ రేష్మి మీనను చాలా బాగా చేసింది అమ్మాయి. సో తను చెన్నైలో ఉంది, రాలేకపోయింది. సో అలానే ఇక హీరో గారి గురించి చెప్పాల్సింది ఏం లేదండి, ఇక్కడ అందరికీ తెలుసు. 143 నుంచి ఇప్పటి వరకు తను చేసిన సినిమాలు కావచ్చు, తన పర్ఫార్మెన్స్ కావచ్చు. సో అలానే శరత్ సార్ ఆల్మోస్ట్ తమిళ్ సుప్రీం హీరో. సో అతను నా సినిమాలో చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో అలాంటి సార్ నా సినిమాలో డెబ్యూలో చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ యూ సార్. అందరూ మార్చి 17న మా మూవీని చూసి అందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అలానే మీడియా వాళ్ళు కావచ్చు, పత్రికా వాళ్ళు కావచ్చు, అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నేనో రకం మార్చ్ 17న రిలీజ్ అండి. సో బాగుంది అంటే అప్పుడు చూడండి, ఉన్న పరిస్థితులలో యావరేజ్ అంటే బిలో యావరేజ్ అంటే వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఎందుకంటే 100 రూపాయలు పెట్టి పోయే బదులు ఇంకో 100 పెట్టుకుంటే 2 బియర్లు వస్తాయి, తాగి వాడుకోవచ్చు అనే పరిస్థితిలో ఉన్నారు. సో బాగుందంటే అప్పుడు
కొంచెం అప్పుడన్నా మూవ్ అవుతారని అనుకొని ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అటు క్రిటిక్స్కి నచ్చాలి, అటు జనాలకు కూడా నచ్చాలి కాబట్టి అటు సోషల్ ఎలిమెంట్ వండుకుంటూ కమర్షియల్ సినిమా అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో సాయిరామ్ శంకర్ గారికి థ్యాంక్స్ అన్న. అండ్ శరత్ కుమార్ సార్ అయితే ఇక చెప్పొద్దు, మామూలుగా ఇంట్లో వాళ్ళే ఇజ్జత్ ఇవ్వరు, అట్లాంటిది అంత స్టార్ అయి ఉండి మాకు ఇజ్జత్ ఇస్తున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ సార్. आपका बड़प्पन है जो हमारे को थोड़ा केयर करे आप, so thank you so much sir, and so please support us, thank you. నేనో రకం మూవీకి మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ అవకాశం ఇచ్చిన అన్న సాయన్న, సుదర్శన్ శైలేంద్ర గారికి, ప్రొడ్యూసర్ దీపా శ్రీకాంత్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. శరత్ కుమార్ గారు సాయన్న కాంబినేషన్లో వస్తున్న మూవీ. ఈ మూవీకి నా వంతు బాధ్యతగా, అంటే అన్నయ్య ఉన్నప్పుడు చేసింది ఒక ఎత్తు అయితే, అన్నయ్య తర్వాత ఇంకా బాధ్యతగా తీసుకొని చేయాలని అమ్మ నన్ను బ్లెస్ చేశారు ఒకసారి. సో అదే బాధ్యతతో నా ఎఫర్ట్ని మించిన ఎఫర్ట్ కూడా పెట్టాలి అని చెప్పి నేను కూడా డిసైడ్ అయ్యి దీనికి మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఇవ్వడం జరిగింది, సాంగ్స్ కానీ. మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం, మంచి సిచ్యువేషన్ రావడం, ఇవన్నీ కూడా నాకు చాలా ప్లేస్ అయ్యాయి ఈ మూవీకి. సో ఇందులో 5 సాంగ్స్ ఉంటాయి. 5 సాంగ్స్, ప్రతి ఒక్క సాంగ్ నేనో రకం అని చెప్పి, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రకం అని చెప్పి అందరూ అంటున్నారు. ఆడియో రిలీజ్ అయింది, మంచి బ్లెస్సింగ్స్ వచ్చాయి నాకు. సో మూవీ డెఫినెట్గా చాలా మంచి మూవీ. నేనో రకం అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరి రకాన్ని అక్కడ మనం చూసుకోవచ్చు. సో ఎలాంటి రకమైన, అంటే ఒక 10 మంది కలిసి సినిమాకి వెళ్తే 10 రకాలు ఉంటాయి కదా, కానీ ఆ 10 రకాల మంది కూర్చొని చూసినా కూడా సినిమా ది బెస్ట్ అనడానికి స్కోప్ ఉన్న సినిమా. ముఖ్యంగా నాకు నచ్చింది మూవీలో ఫ్యామిలీ, అమ్మ నాన్న పాప బాబు, ఓ ఫ్యామిలీ అంతా వెళ్తే, చాలా సినిమాలు తల్లిదండ్రి ముందు పిల్లలు చూడలేని సీన్స్ వస్తుంటాయి, పిల్లల ముందు తల్లిదండ్రులు చూడలేని సీన్స్ వస్తుంటాయి. బట్ నాకు 100%గా సినిమాలో నచ్చింది ఒక కుటుంబం అంతా కూర్చొని హ్యాపీగా సినిమా చూడగలిగే సినిమా అని మాత్రం నేనో రకాన్ని నేను చెప్పగలను. మై స్పెషల్ థ్యాంక్స్ టు వన్స్ అగైన్ సుదర్శన్ శైలేంద్ర గారికి, సాయన్నకి, దేబా శ్రీకాంత్ గారికి అండ్ శరత్ కుమార్ గారికి. నేను ఒక అంటే అండి, సో ఐఎమ్ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. చాలా రోజు అయింది తెలుగులో పిక్చర్ చేసి. లాస్ట్ పిక్చర్ నేను చేసింది బన్నీ పిక్చర్ చేశానండి, వినాయక్ గారు పిక్చరు, అల్లు అర్జున్ పిక్చర్తో చేశాను. దాని తర్వాత జీనియస్ పిక్చర్ చేశాను. దాని తర్వాత ఏపీ పిక్చరు. మంచి సబ్జెక్ట్ కాబట్టి, సబ్జెక్ట్ అంటే ఇది ఒక మెసేజ్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. సో సోషల్ మెసేజ్ ఒకటి ఉంది. ఆ సోషల్ మెసేజ్ ఏంటంటే టుడేస్ యంగర్ జనరేషన్ ఎలాగ మూవ్ అవుతున్నారు, వాట్ ఈస్ దర్ ఎయిమ్, వాట్ ఈస్ దర్ గోల్స్, రిలేషన్షిప్ అంటే ఏంటి, అది మహిత్ గారు చెప్పారు. ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ అన్ని థియేటర్ పిక్చర్ చూడాలని, అలాంటి ఒక పిక్చర్ ఇది. సో మెసేజ్ ఇస్ వెరీ క్లియర్, యంగర్ జనరేషన్ ఎలాగ ఉండాలి. ఇది మెసేజ్ అంటే ఈ పిక్చరు ఏమో సర్మన్ ఆగట్టు ఉంటుంది, అలాగేం లేదు. యాక్షన్ ఉంది, చాలా ఉందండి. బికాస్ మోర్ దెన్ 250 కిలోమీటర్స్ రన్ చేశారండి సాయి గారు. పిక్చర్లో చూశారు, ట్రైలర్లో కూడా చూసుంటారు మీరు. సో సోషల్ మెసేజ్, వెరీ క్లియర్ మెసేజ్ విత్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుందని అనమాట. బికాస్ ఐ సీన్ వాళ్ళు డబ్బింగ్ చేశాను పిక్చర్కి. దీనికి ముందు డబ్ చేయడానికి నాకు కుదరదు, బికాస్ ఛాన్స్ లేదని, కాబట్టి ఈ పిక్చర్లో డబ్బింగ్ చేయాలని. సో ఫస్ట్ సుదర్శన్ గారు వచ్చి నాకు ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు, పిక్చర్ చేశాను బాబు, బట్ ఐ హావ్ టు డబ్ ద ఫిల్ము. ఏ ఎక్స్ప్రెషన్ నేను ఇస్తాను, ఆ ఎక్స్ప్రెషన్ నాకు రావాలంటే నేను డబ్ చేయాలని చెప్పాను. సో దానికి ఛాన్స్ ఇచ్చే సుదర్శన్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పేస్తాను. సో వండర్ఫుల్ ఫిలిం టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ టీమ్.
శ్రీకాంత్ గారు ప్రొడ్యూసర్ వితౌట్ ఎనీ కంప్లైంట్ ఇస్ ప్రొడ్యూస్ దిస్ ఫిలిం బికాస్ ప్రొడక్షన్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. బికాస్ ఐ బీన్ ఇన్ ద ప్రొడక్షన్ ఫీల్డ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ ఫర్ పాస్ట్ 36 years. ఆల్మోస్ట్ 140 పిక్చర్స్ కంప్లీట్ చేశాను. సో ప్రొడక్షన్ అంటే పెద్ద డిఫికల్ట్ అండి, చాలా రిస్క్. సో ఇప్పుడు ఉన్న కాలంలో ఇలాంటి ఒక పిక్చరు ఒక మెసేజ్, సోషల్ మెసేజ్తో మీనింగ్ ఉన్న ఒక పిక్చర్ చేయాలని శ్రీకాంత్ గారు చేశారు. And Mahit, his music, his re-recording has given strength to the film. And I wish the entire team, and with all your support, without your support, this movie cannot be. Any movie needs the support of the press, the print media, and the visual media. I'm sure you will support this film too. Nenu Rakam, Andriki oka rakanga teliyali. Thank you. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.